నమస్తే, నేను యోగిత. వెల్కమ్ టు సత్యాగ్రహి. కాంగ్రెస్ పార్టీ అనగానే మనకు గుర్తొచ్చేదేంటి? అంతర్గత ప్రజాస్వామ్యం. అవును, ఎవరికి నచ్చినట్టు వారు మాట్లాడొచ్చు, ఢిల్లీ దాకా పంచాయతీలు పెట్టొచ్చు. కానీ ఇప్పుడు తెలంగాణ కాంగ్రెస్లో సీన్ మారింది. అక్కడ ప్రజాస్వామ్యం పక్కకెళ్ళిపోయి వన్ మ్యాన్ షో నడుస్తోందనే టాక్ గట్టిగా వినిపిస్తోంది. సెక్రటేరియట్ గోడలు దాటి గాంధీ భవన్ నడవాళ్లలో వినిపిస్తున్న లేటెస్ట్ గుసగుసలేంటో తెలుసా? ముఖ్యమంత్రి గారు సూపర్ సీఎం, మంత్రులంతా కేవలం ఉత్సవ విగ్రహాలు. వైఎస్ఆర్, రోషయ్య, కిరణ్ కుమార్ రెడ్డి లాంటి ఉద్దండుల కాలంలోనే మంత్రులుగా వెలిగిన సీనియర్లకు ఇప్పుడు సొంత శాఖలోనే ఫైలు చూసే భాగ్యం కలగడం లేదట. అసలు తెలంగాణ కేబినెట్లో ఏం జరుగుతోంది? మంత్రుల చేతుల్లోని పవర్స్ ఎటుపోయాయి? కలెక్టర్లు, ఐఏఎస్లు మంత్రుల మాట ఎందుకు వినడం లేదు? గుడ్డొచ్చి పిల్లను వెక్కిరించినట్టుందంటూ సీనియర్ మంత్రులు ఎందుకు ఆవేదన చెందుతున్నారు? ఈ రోజు మన స్పెషల్ అనాలిసిస్లో ఈ కర్రపెత్తనం ఏంటో, దీని కథ ఏంటో కుండ బద్దలు కొడదాం. సాధారణంగా ఏ ముఖ్యమంత్రికైనా కొన్ని కీలక శాఖలుంటాయి. మన సీఎం దగ్గర ఏకంగా 11 ముఖ్యమైన శాఖలున్నాయి. అయినా సరే పొరుగింటి పుల్లకూర రుచి అన్నట్టు సహచర మంత్రుల శాఖల్లో కూడా సీఎంఓ జోక్యం మితిమీరిపోయిందనేది మంత్రుల ప్రధాన ఆరోపణ. ప్రతి శాఖలోనూ మంత్రిని కాదని ముఖ్యమంత్రి తన సొంత మనుషులను లేదా షాడో అధికారులను కీలకంగా కూర్చోబెట్టారట. విషయం ఎంతవరకు వచ్చిందంటే 1.5 లక్షల కోట్ల మూసీ ప్రాజెక్టు టెండర్ అయినా, 5 లక్షల కోట్ల విలువైన హిల్ట్ పాలసీ అయినా, చివరికి ఎస్సీ ఎస్టీ విద్యార్థుల 2,000 కోట్ల కాంట్రాక్టులైనా అంతా సీఎంఓ నుంచే డిసైడ్ అయిపోతోందట. సదరు మంత్రులకు కనీసం సమాచారం కూడా ఉండడం లేదని పేరు చెప్పడానికి ఇష్టపడని ఒక సీనియర్ మంత్రి వాపోయారు. మా శాఖల్లో ఏం జరుగుతుందో తెలుసుకోవడానికి మేము చివరకు సమాచార హక్కు చట్టం కింద ఫైళ్లు తెప్పించుకోవాలేమో అని ఒక మంత్రి గారు సెటైర్లు వేయడం చూస్తుంటే పరిస్థితి ఎంత దారుణంగా ఉందో అర్థం చేసుకోవచ్చు. ఒకప్పుడు మంత్రులు చెప్తే ఐఏఎస్, ఐపీఎస్ అధికారులు ఫైళ్లతో పరిగెత్తుకుంటూ వచ్చేవారు. కానీ ఇప్పుడు సీన్ రివర్స్ అయింది. జిల్లాల్లో కలెక్టర్లు, జాయింట్ కలెక్టర్లు, ఆర్డీఓల పోస్టింగ్స్ అన్నీ సీఎం గారే స్వయంగా స్క్రీనింగ్ చేసి ఇస్తున్నారట. పోస్టింగ్ ఇచ్చే ముందే సదరు బ్యూరోక్రాట్లకు ఒక స్పెషల్ ట్రైనింగ్ ఇస్తున్నట్టు టాక్. మంత్రి చెప్పినా, ఎమ్మెల్యే ఒత్తిడి తెచ్చినా వినకండి, సీఎంఓలోని కీలక అధికారి లేదా షాడో సీఎంఓ నేతలు ఫోన్ చేస్తేనే పని చేయాలి అని క్లియర్ కట్ ఆర్డర్స్ వెళ్తున్నాయట. దీనివల్ల రీసెంట్ గా ఒక మంత్రి తన సొంత శాఖలో ఒక జేసీ స్థాయి అధికారిని కూడా బదిలీ చేయించుకోలేకపోయారట. మంత్రుల మాట వినకపోతే బ్యూరోక్రాట్లకు వచ్చే నష్టమేమీ లేదు, ఎందుకంటే వారి వెనక బాస్ ఉన్నారు కదా. అందుకే అధికారుల అపాయింట్మెంట్ల కోసం మంత్రులే వెయిట్ చేయాల్సిన దుస్థితి వచ్చిందని మంత్రుల వర్గంలోనే గుసగుసలు నడుస్తున్నాయి. వివాదాస్పద 5 లక్షల కోట్ల హిల్ట్ పాలసీ మీద సంబంధిత మంత్రికి అసలు పెత్తనమే లేదట. అధికారులతో రివ్యూలు చేయాల్సింది మంత్రి అయితే, డెప్యుటేషన్ మీద వచ్చిన సీఎంఓ అధికారి రివ్యూలు చేస్తున్నారట. ఇక ఎక్సైజ్ శాఖలో జరిగిన ఒక టెండర్ వివాదంలో సీఎంఓ జోక్యం చేసుకోవడం వల్ల ఒక సీనియర్ ఐఏఎస్ అధికారి ఏకంగా వీఆర్ఎస్ తీసుకునే వరకు వెళ్ళింది. దీనివల్ల జాతీయ స్థాయిలో కాంగ్రెస్ ప్రతిష్ట మసకబారుతోందని తోటి మంత్రులు తలలు పట్టుకుంటున్నారు. ఇంకో కామెడీ ఏంటంటే, ఒక శాఖకు సంబంధించి 54 కోట్ల సెల్ ఫోన్ల టెండర్ ఖరారైపోయింది. కానీ ఆ ఫోన్లు ఎప్పుడు కొన్నారు, ఎంత కొన్నారు, ఎవరికిచ్చారు అనే వివరాలు సదరు శాఖ మంత్రికే తెలియదట. అలాగే మహిళా శిశు సంక్షేమ శాఖలో కోడిగుడ్ల టెండర్లను కూడా సీఎంఓనే దగ్గరుండి నల్గొండకు చెందిన ఒక కాంగ్రెస్ పెద్ద అయిన సిఫార్సుతో ఒక వ్యాపారికి కట్టబెట్టిందని సదరు మంత్రి అసహనం వ్యక్తం చేసినట్లు వార్తలు వస్తున్నాయి. అంటే ఇక్కడ మంత్రులు కేవలం సంతకాల యంత్రాలు మాత్రమే అన్నమాట. ఇవన్నీ ఒక ఎత్తైతే, ఒక లేడీ మినిస్టర్, ఆమె కుమార్తె పెట్టిన పంచాయతీ రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం సృష్టించింది. డెక్కన్ సిమెంట్స్ వ్యవహారంలో సీఎం సన్నిహితుడు జోక్యం చేసుకున్నాడని, వాటాల పంచాయతీల్లో తేడాలు రావడం వల్లే దేవాలయాల శాఖకు సంబంధించిన ఫైళ్లను ఆపేశారని సదరు మంత్రి కుమార్తె ఓపెన్ గానే ఆరోపించారు. కాంగ్రెస్ సీనియర్లు సైతం ఇవి కేవలం ఆరోపణలు కావు, మంత్రుల మధ్య టెండర్ల పంచాయతీ, సీఎం సోదరుల భూదందాల నిజాలు అని బాహాటంగానే చర్చించుకుంటున్నారు. మరి అంత నిజాయితీ ఉంటే సీఎం ఆ ఆరోపణలపై విచారణ ఎందుకు జరిపించలేదు? విచారణ జరిపితే పెద్ద తలకాయల బండారం బయటపడుతుందని భయపడ్డారా అని విపక్షాలే కాదు, సొంత పార్టీ నేతలే ప్రశ్నిస్తున్నారు. ఇక ఆర్టీఏ శాఖ విషయానికి వస్తే, అక్కడ మంత్రి మాట కంటే ఒక రాజ్యాంగేతర శక్తి మాటే శాసనమట. ఆర్టీసీ కార్మికుల సమ్మె విషయంలో మంత్రి ప్రమేయం లేకుండానే నిర్ణయాలు జరిగిపోయాయి. పైగా మంత్రి నోటి దుర్సు వల్లే సమ్మె వచ్చింది అని సీఎం ఉల్టా ఆయనపైనే నిందలేశారట. ఆర్టీసీలో చిక్కీలు, మక్కబుట్టలు ఇచ్చే పథకం కాంట్రాక్ట్ను కూడా ఒక కీలక అధికారి తన బంధువులకు ఇప్పించుకున్నారట.
చెక్ పోస్టుల రద్దు, ఏసీబీ దాడులు అన్నీ మంత్రికి తెలియకుండానే జరిగిపోతుంటే సదరు మంత్రికి అసమర్థుడనే ముద్ర వేయడానికి తప్పుడు ప్రచారం చేస్తున్నారని ఆయన అనుచరులు మండిపడుతున్నారు. ఇక సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి పరిస్థితి మరీ ఘోరం. ఇప్పటి వరకు నా శాఖలో ఒక్క పాలసీ నిర్ణయం కూడా నేను తీసుకోలేదు. సినిమా వాళ్ళైతే నన్ను అసలు మంత్రిగా కూడా గుర్తించడం లేదు. అంతా సీఎంఓ చుట్టూనే తిరుగుతున్నారు. ఈ శాఖ నాకొద్దు బాబోయ్ అని ఆయన పట్టుబడుతున్నారట. ఇంకో సీనియర్ మంత్రి అయితే అసలు పిఆర్ఓను కూడా పెట్టుకోలేదట. నాకు ప్రోటోకాల్ ఇస్తే చాలు, శాఖ అంతా సీఎం గారే చూసుకోమనండి అని తెగేసి చెప్పారట. ఎంతటి వైరాగ్యం వచ్చేసింది మన మంత్రులకు. ఈ ప్రభుత్వంలో ఉన్న మంత్రుల హిస్టరీ ఒకసారి చూస్తే తుమ్మల నాగేశ్వరరావు ఎన్టీఆర్ హయాంలోనే మంత్రి, డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క వైఎస్ఆర్ కాలంలోనే డిప్యూటీ స్పీకర్, ఉత్తమ్ కుమార్ రెడ్డి, దామోదర రాజనరసింహ, శ్రీధర్ బాబు, కోమటిరెడ్డి వెంకటరెడ్డి వీరంతా వైఎస్ఆర్ కేబినెట్లోనే పవర్ఫుల్ మంత్రులుగా చేశారు. అలాంటి అపార అనుభవజ్ఞులు ఇప్పుడు ఏ అనుభవం లేని ముఖ్యమంత్రి కింద పనిచేస్తూ అవమానాలు ఎదుర్కొంటున్నారు. గతంలో ఏ సీఎం కూడా మమ్మల్ని ఇలా కట్టడి చేయలేదు, మా పరిస్థితి ఎలా ఉందంటే గుడ్డొచ్చి పిల్లను వెక్కిరించినట్టుంది అని ఒక సీనియర్ మంత్రి తన సన్నిహితుల వద్ద తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు. విజయాలన్నీ సీఎం తన ఖాతాలో వేసుకుంటూ ఎరువుల కొరత, ధాన్యాల కొనుగోలు జాప్యం, ఆర్టీసీ సమ్మె లాంటి వైఫల్యాలన్నీ మంత్రుల నెత్తిన నెడుతున్నారని వారు మండిపడుతున్నారు. ప్రజల దృష్టిలో మంత్రులంతా డమ్మీలు అనే సంకేతాలు వెళుతున్నాయని, త్వరలోనే ఈ అనాలోచిత ఆధిపత్య పోకడలను ఢిల్లీ అధిష్టానం దృష్టికి తీసుకెళ్తామని సీనియర్లు హెచ్చరిస్తున్నారు. మంత్రుల పరిస్థితే ఇలా ఉంటే ఇక సామాన్య ఎమ్మెల్యేల పరిస్థితి చెప్పక్కర్లేదు. నియోజకవర్గాలకు నిధులు ఇవ్వకుండా వారిని ప్రజల్లో డమ్మీలను చేసేశారు. సీఎంని కలవడానికి ఎమ్మెల్యేలు వస్తే కనీసం అపాయింట్మెంట్ ఇవ్వకుండా వేం నరేందర్ రెడ్డి దగ్గరకు పంపుతున్నారట. మేమేదో నియోజకవర్గ అభివృద్ధి కోసం వస్తుంటే సొంత పైరవీల కోసం వస్తున్నామంటూ సీఎం అనుకూల మీడియాలో తప్పుడు రాతలు రాయించుకుంటున్నారు అని ఒక ఎమ్మెల్యే ఆవేశంతో ఊగిపోయారు. డెవలప్మెంట్ ఫండ్స్ అడిగితే ఇప్పుడు ఆర్థిక పరిస్థితి బాగాలేదు, దానికి బదులుగా నెలకు 5 కోట్ల చొప్పున కాంట్రాక్ట్ బిల్లులు తెచ్చుకొని కమిషన్లు తీసుకోండి అని సలహా ఇచ్చింది స్వయంగా ముఖ్యమంత్రి కాదా అని సదరు ఎమ్మెల్యే నిలదీస్తున్నారు. అవి కూడా 2-3 నెలలు ఇచ్చి ఇప్పుడు ముఖం చాటేశారని ఆరోపిస్తున్నారు. చూశారుగా, కాంగ్రెస్ సర్కార్ మళ్లీ అధికారంలోకి వచ్చే అవకాశాలు రోజు రోజుకు సన్నగిల్లిపోతున్నాయని, అందుకే గుడ్డి దీపం వెలుగులోనే ఇల్లు చక్కబెట్టుకోవాలి అన్న చందంగా సీఎం వ్యవహారం ఉందంటూ సొంత పార్టీ సీనియర్ మంత్రులే కుండ బద్దలు కొడుతున్నారు. ముఖ్యమంత్రిపై నమ్మకం లేని మంత్రులు, మంత్రులను నమ్మని ముఖ్యమంత్రి వెరసి తెలంగాణలో పరిపాలన గాలికి కొట్టుకుపోతోందనే విమర్శలు వ్యక్తమవుతున్నాయి. మరి ఈ అంతర్గత అగాధం మున్ముందు ఎలాంటి రాజకీయ భూకంపాలకు దారితీస్తుందో చూడాలి. ఇక ఈ విశ్లేషణపై మీ అభిప్రాయాన్ని వీడియో కింద కామెంట్ సెక్షన్లో ఖచ్చితంగా మాకు తెలియజేయండి. ఇక మరిన్ని ఇంట్రెస్టింగ్ పొలిటికల్ అప్డేట్స్ కోసం మా ఛానల్ని ఇప్పుడే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం అస్సలు మర్చిపోకండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.